ఏ హాయ్. ఏంట్రా లేట్ అయిందని కోపమా? ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిందిరా, అందుకే రాలేకపోయాను. నువ్వెప్పుడు ఇంతే. ఎప్పుడైనా కరెక్ట్ టైంకి వచ్చావా? అలా ఏం కాదులేరా. ఈ పార్క్ టైమ్స్ ఎప్పుడు మార్నింగే పెడతావు నువ్వు. నేను లేచేసరికి 10 అవుతుంది. రెడీ అవ్వాలంటే మాటలా చెప్పు. సర్లే. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. నువ్వు తిన్నావా? తిన్నాలే. సరే ఏంట్రా సడన్గా రమ్మన్నావు? ఏం లేదు నందు, చాలా రోజులైంది కదా మనం కలిసి. ఎందుకు నీతో మాట్లాడాలనిపించింది. అంతేనా? నువ్వు మార్నింగ్ అర్జెంట్గా రమ్మంటే నేనేంటని కంగారు పడ్డాను. అదేం లేదులే. సరే కానీ ఏదో ఊరెళ్ళాలన్నావు కదా, ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకా ప్రోగ్రామ్ డిసైడ్ అవ్వలేదురా. మేబీ నెక్స్ట్ మంత్ అవ్వచ్చు. సరే కానీ మీ డాడీ హెల్త్ బాగాలేదన్నావు, ఎలా ఉంది? అంతా ఓకే. సరే నందిత, రాత్రి కాల్ చేస్తుంటే ఏం టెన్షన్గా ఉన్నావు? నందిత నిన్నే అడిగేది. రాత్రి ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అయ్యావు? టెన్షన్ ఏం లేదు, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్. నాతో చెప్పకూడదా? ఏ నందిత, నాతో చెప్పకూడదా? అలా ఏం లేదు నందు, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్. నీదాకెందుకులే. అంటే నన్ను పరాయవాణి చేస్తున్నావు కదా? అలా ఏం కాదప్పా, నీకెందుకు అని. సర్లే. మొత్తానికైతే నా దగ్గర ఏదో దాస్తున్నావు. టైం వచ్చినప్పుడు చెప్తావు. అంతవరకు వెయిట్ చేస్తాను. అంతేం సీరియస్గా ఆలోచించేదేం లేదులే. నందిత, ఎందుకు అలా ఉన్నావు? నందిత నిన్నే. ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు నందు. లేదు నందిత, నిన్నెప్పుడు ఇలా చూడలేదు. మొత్తానికి ఏదో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు. నాతో చెప్పకూడదా చెప్పు? నేను పరాయవాణ్ణి అనుకుంటే చెప్పొద్దు. చూడు నందిత, ఈవేళ కాకపోతే రేపైనా, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా నీ ఫ్యామిలీలో ఉండాల్సిన వాడిని. ఏదైనా నాతో షేర్ చేసుకో. నువ్వంత స్ట్రెస్ ఫీల్ అవ్వకు ప్లీజ్ నందిత. ఏంటో చెప్పు. ఏం లేదు నందు, ఇంట్లో చిన్న ప్రాబ్లం. అది చెప్తే నువ్వు నన్ను చీప్గా అనుకో కదా. అలా ఏం లేదు. నిజమేంటో జరిగేదేంటో నాకు చెప్పు. నా వల్ల ఏదైతే నీకు నేను సలహా ఇస్తాను. ప్లీజ్ నందిత, ముందు చెప్పు విషయం ఏంటి? ఏం లేదు నందు, చెల్లి పెళ్లి చేయటం కోసం మా బావ దగ్గర 20 lakhs అప్పు చేశాం. నాన్నగారికి 2 years నుంచి బిజినెస్లో లాస్. ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకొని మా అత్తయ్యోళ్ళు ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. మా బావని పెళ్లి చేసుకుందామంటే నేను నిన్ను ప్రేమించాను, అంతే కూడా కాదు, తను హ్యాండిక్యాప్డ్. తను ఎలా పెళ్లి చేసుకొని చెప్పు? వాళ్ళు దీన్ని ఆసరా చేసుకొని మాకు డబ్బిచ్చి ఇప్పుడు మేము ఇవ్వలేని స్టేజ్లో ఉన్నామని తెలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి నాకిచ్చి పెళ్లి చేయమంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నకి ఇదే దిగులైపోయి 2 రోజుల నుంచి భోజనం కూడా చేయట్లేదు.
మా అమ్మ సంగతి తెలిసిందే కదా, తను ఆల్రెడీ పేషెంట్, ఇంకా సిక్ అయిపోయింది. చాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం నందు. ఏం చేయాలో తెలియట్లేదు. అది కదా నందిత, ఇంతకుముందు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు నాకు. చెప్పాను కదా నందు, చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావు అర్థం కాక ఇలాగే ఉంచేశాను. సరే నందిత, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. బావకి 20 లక్షలు ఇవ్వలేము, అలా చెప్పని ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. నరక యాతన అనుభవిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాక నీతో అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను. సరే నందిత, మీ బావ వాళ్ళని కొంచెం టైం ఇవ్వమని చెప్పు. వాళ్ళ ఛాన్స్ ఇస్తే మా ఫ్యామిలీ అంతా ఇంత సఫర్ ఎందుకు అవుతాం? అసలు వాళ్ళు దీన్ని యాక్చువల్గా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కదా. లేదు నందు, దాన్ని తాకట్టు పెట్టే మా చెల్లి పెళ్లికి అప్పు చేశాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నందిత, నీ పరిస్థితి చూస్తుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ నేను ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే 1 lakh 2 lakh అయితే ఏమైనా చేయగలం. నీ ప్రాబ్లం 20 lakhs అంటున్నావు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. వేరే సోర్స్ ఏం లేదా నందిత? నిన్ను పిలిపించింది ఆ ఉద్దేశంతో కాదు. నిన్ను డబ్బులు ఇమ్మని నేను అనట్లేదు. 1 or 2 lakhs అయితే నువ్వేమన్నా చేయగలిగేవాడివి. 20 lakhs అమౌంట్ కదా, నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే అయితే నాకు ఒక 5 minutes టైం ఇవ్వు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.